నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో నార్పల మండల కేంద్రంలో గల గూగూడు గ్రామ సచివాలయంలో మండల తహసీల్దార్ కె అరుణకుమారి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసమూర్తి, ఆర్ఐ జ్యోతి, మండల సర్వేయర్ బ్రహ్మయ్య, కుల్లాయ స్వామి, ఈవో శోభారాణి, గ్రామ కార్యాలయ సిబ్బంది, గ్రామాల సర్పంచులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. ఈ రెవెన్యూ సదస్సుకు మొత్తం 8 గ్రామాల రైతులు తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారం కాని భూ సమస్యలను ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా సత్వరమే పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించిన గొప్ప అవకాశమని, ప్రతి ఒక్క రైతు ఈ రెవెన్యూ సదస్సుల్ని వినియోగించుకోవాలని రైతులను కోరారు. సామరస్యంగా పరిష్కరించడమా లేదంటే రికార్డు మేరకు పరిష్కరించడమా, ఏ విధంగా వీలైతే ఆ విధంగా రెవెన్యూకి సంబంధించిన విషయాలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులని 6/12/2024 నుంచి జనవరి 6 వరకు కండక్ట్ చేయమని ప్రతి జిల్లాకి వచ్చిన సూచనల మేరకు మన జిల్లాలో కూడా 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. మన మండలంలో కూడా 6వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. ఆ రకంగా ఈరోజు గూగూడు గ్రామం రెవెన్యూ గ్రామంలో ఉండే భూమికి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి తహసీల్దార్ గారి అధ్యక్షతన మండల సర్వేయర్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, విఆర్ఓ గారు అందరూ ఈ గ్రామానికి విచ్చేశారు. మీకు ఏదన్నా ఇష్యూ, రస్తా ఇష్యూ కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చడంలో సమస్యలు ఉంటే కానీ, లేదంటే ఎవరన్నా మీ భూమిని ఆక్రమణ చేసింటే కానీ, ఈ రకంగా ఏదన్నా సమస్యలు ఉంటే తహసీల్దార్ వారికి మీరు అర్జీ ఇచ్చుకుంటే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి ఒక క్వాలిటీ డిస్పోజల్ చేసేకి ఈ వేదిక, రెవెన్యూ సదస్సులు అనే వేదిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి. దీంట్లో ఇచ్చిన ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మామూలుగా వేగ్గా కాకోకుండా అది అవుతుందా, అయ్యే సమస్య పరిష్కారం అవుతుంది అంటే పరిష్కార దిశగా మూవ్మెంట్ ఉంటుంది. చేయలేము, ఇది ఇంకొక రకంగా అంటే ఆ రకంగా కూడా ప్రస్తుతానికి మీ సమస్యని చేయలేమమ్మా, ఇది కొంతకాలం పడుతుంది అని మీకు తెలియజేయడం కానీ జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా మీరు పదే పదే వారము కలెక్టర్ గారి దగ్గరికి పోకుండా ఇది ఒకే సమస్య పైన రిపీటెడ్గా, సో తహసీల్దార్ గారు ఒక ఎండార్స్మెంట్ క్లియర్గా ఇచ్చింటారు. దాన్ని బేస్ చేసుకొని మీరు కొంతకాలం ఆగవచ్చు అనమాట. సో ఆ సమస్యకి ఇంతకాలం పడుతుందిలే కాబట్టి మనం ఎక్కడ తిరిగినా ఈ సమస్య కొంతకాలం ఇలాగే ఉంటుంది అని మీకు కూడా తెలియపరిచేకి ఆస్కారం ఉంటుంది. సో అందుకు మీరు ప్రజలంతా ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులంతా మీ సమస్య ఏదన్నా ఉంటే మీరు తెలియపరచవచ్చు. మీకు సంబంధించిన వాళ్ళకి పొరపాటుగా ఇక్కడ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని తెలియలేని వాళ్ళకు కూడా మీరు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేనా మీరు ఇక్కడికి తీసుకొని వస్తే మేము దాన్ని రికార్డ్ చేసుకుని ప్రాపర్గా డిస్పోజ్ చేసేకి మీకు కూడా మేము సహాయం చేయగలం. గ్రామానికి చేయడం జరిగింది. మీరు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమైనా వచ్చి అది తీస్తే నాకు వేరే పనులు ఉండడం వలన నేను అటెండ్ కాలేకపోయి ఇస్తాను, తర్వాత వస్తానని చెప్పాడు. అలా రకరకాల పనులు ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి మీ గ్రామం కోసమే ఈరోజు బట్టి ఫీల్డ్ మీద కూడా వచ్చి చూసి వాటికి తగు పరిష్కారం చూపిస్తామని నేను చెప్తున్నాను. మీరు అందరి అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఎకరాల్లో వాళ్ళు వద్దు మేడం, చిన్న రిక్వెస్ట్ యావద్దు. ఇటుకాలు పెద్దలు రామలింగ